खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मक़दम है। सिकंदराबाद पार्लिमानी हल्के से MP उम्मीदवार दानम नागेंद्र की हिमायत में आने वाले पार्लिमानी इंतखाबात के दौरान कांग्रेस पार्टी के खैरताबाद ज़िला ख़वातीन की सदर शिम्बुला ऊषाश्री ने दीगर कई सारे सीनियर कायदीन के साथ मिलकर MP उम्मीदवार दानम नागेंद्र की हिमायत में बदकुम्मा कुंटा बागंबरपेट डिवीज़न में घर घर इंतखाबी मुहिम चलाई और अवाम में फ़र्दन मुलाकात करते हुए पैम्पलेट तकसीम किया और कांग्रेस पार्टी की जानिब से फराहम की जाने वाली बेहतरीन स्कीमात के बारे में भी बताया। और कांग्रेस पार्टी ने कहा कि पिछली हुकूमत जो कि अंबरपेट से जीत हासिल की है, उसने अंबरपेट में कोई तरक्याती काम नहीं की है और आवाम को कोई राहत नहीं पहुंचाई है। इसी तरह फ्लाई ओवर का काम जो चल रहा है, जैसे कि गड्डम श्रीधर गौड़, वेंकट गौड़, वीरन्ना तकरीब में दीगर कई सारे सीनियर रहनुमा में शिरकत करते हुए गुज़िश्ता हुकूमत के बारे में शदीद तनक़ीद का इज़हार करते हुए कहा कि कांग्रेस हुकूमत की जानिब से आवाम को राहत पहुंचाने के लिए कई सारे बेहतरीन व तरक्याती काम और फलाही काम अंजाम दिए जा रहे हैं। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रज़वी की SMS न्यूज़ चैनल के लिए ये खुसूसी रिपोर्ट। वेस्ट हो गया, कुछ डेवलपमेंट नहीं है इधर। इस बार नागेंद्र को जिताना, फिर रेवंत रेड्डी कैसा गारंटी जो गारंटीज है ना वो स्टार्ट करे ना। SB भी 5 गारंटीज है, उसको आना बोले तो नागेंद्र को जिता। एक बार चांस अभी नहीं हुआ, मौका दो भाई, 8 साल मौका दो। ऑलरेडी 3 साल दे दिए। कांग्रेस को कुछ भी नहीं करना। 4 5 आपकी जिम्मेदारी भैया, आपका घर के पूरे और साथ में जिम्मेदारी। ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్కి మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ నియోజకవర్గంలో బాగంబర్పేట్ డివిజన్లో C నంబర్ రామాలయం నుండి ఇక్కడ బతుకమ్మకుంట వరకు పాదయాత్ర డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది। అందరికి కూడా మా యొక్క ఈ 5 గ్యారెంటీస్ ఏవైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో అవన్నిటిని కూడా వివరించడం జరిగింది। ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే ఈ మధ్యలో మన తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇస్తానని చెప్పారో మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారము అన్ని గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా ఇప్పటి వరకు అమలు అయ్యాయి। ఇవి చూసి ఇక్కడ అంతా కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు। గతంలో చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపించినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు। కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గంలో తిరగలేడు, ప్రజల సమస్యలను తెలుసుకోలేడు। అందుకు నిదర్శనం ఇక్కడ మన C నంబర్ ఫ్లైఓవరే ఉదాహరణ। ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది। ఇంకా రోడ్డు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా, ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురి అవుతున్నారు ప్రజలందరూ కూడా। ఇంకా వంతెన అనేది నిర్మాణం పూర్తి కాలేదు। దాన్ని చూసుకుంటే ఈసారి బీజేపీకి కూడా ఎలాంటి అధికారం రాదని చెప్పగలుగుతాం। ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది। ఎందుకంటే 4 సార్లు కూడా నిల్చున్న టైం ఇచ్చిన 20 సంవత్సరాలంతా టైం వృధా అయింది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ నియోజకవర్గంలో। అలాగే మోడీ గారిని చూసుకుంటే ఆయన యువకులకు అన్యాయం చేశాడు, ఆడవాళ్ళకి అసలు రక్షణ లేకుండా పోయింది। మణిపూర్ సంఘటన అందుకు నిదర్శనం। వాళ్ళకి అన్ని తిరగడానికి విదేశాలు తిరగడానికి ఉంది టైం మోదీ గారికి, కానీ ఆడవాళ్ళ సమస్యలను పట్టించుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది। కాబట్టి ఈసారి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఎలాంటి వర్క్ చేస్తుందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। మేము ఇప్పుడు అందరం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తుంటే వారందరూ కూడా చెప్తున్నారు ఈసారి అందరం కూడా హస్తం గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు। ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా అంబర్పేట నుంచి దానం నాగేందర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం।